హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. నేను మీ అందరికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి విషయం చెప్పదలుచుకున్నాను. బ్రతకడం చేత కానీ ఒక సన్నాసి, ఒక వెధవ, ఒక దుర్మార్గుడు హేయమైన చర్యకు పాల్పడుతూ సినిమా ఇండస్ట్రీకే లాస్ చేస్తున్నాడు. సినిమా ప్రొడ్యూసర్ల ఉసురు, డైరెక్టర్ల ఉసురు, సినిమాల మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాల ఉసురు కట్టుకుంటున్నాడు వాడు. మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు నా భాష, నా మాటలు. కానీ నేను ఒక సినిమా వాడిగా, ఒక నైతిక బాధ్యతగా నేను స్పందించకపోతే నేను మోసం చేసుకున్నట్టు. అదేంటి నిన్ను మోసం చేసుకోవడం ఏంటి అని అనుకోవచ్చు. అదేనండి అక్కడికి వస్తున్నా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా నేను 2016 సంవత్సరంలో ఒక సినిమా నిర్మిస్తే నా సినిమాను కూడా ఐబొమ్మలో ఆడిచ్చేసాడండి ఆ దుర్మార్గుడు. ఆడే ఇమ్మంది రవి అనేవాడు ఎవడు? వీడు ఎక్కడుంటాడు? వీడి వెబ్సైటు ఐబొమ్మ వెబ్సైటు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని భాషల సినిమాలన్నీ వాడు చోరీ చేసేస్తున్నాడు. చక్కగా వాడు వెబ్సైట్లో ఆడిట్ చేసుకుంటున్నాడు. రూపాయి ఖర్చు లేదు. చక్కగా మాస్టర్ కాపీలు వచ్చేసి ఐబొమ్మలో ప్రదర్శించబడుతున్నాయి. మరి దీనికి అడ్డుకట్ట ఎక్కడా అని చెప్పేసి అందరూ ఇండస్ట్రీ అంతా జుట్లు పీక్కుని తల్ల బద్దలు కొట్టేసుకుంటున్న సమయంలో పాపం నిజంగా చేతులకి దండం పెట్టాలండి హైదరాబాద్ పోలీస్ వ్యవస్థకి. ఎందుకంటే సజ్జనార్ గారు చాలా కష్టపడి ఒక సినిమా దొంగను పట్టుకున్నారు. ఆయనకి సపోర్ట్ చేయడం మన నైతిక బాధ్యత అవుతుంది. కాబట్టి నేను స్పందించి నేను పడ్డ బాధను కూడా ఇది చేస్తూ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని గురించి పెద్ద వీడియో ఒకటి పెడుతున్నాను, లెంతీ వీడియో. మీరు అందరూ చూడాలి తప్పకుండా. ఉంటాను ఫ్రెండ్స్, మీ దాసరి.